హాయ్ ఫ్రెండ్స్, చూడండి మరి మన ఇంట్లో పట్టిన కారం అయితేనే బాగుంటుంది. చూడండి, గుంటూరు ముక్కాయ, ధనియాలు, జీలకర్ర ఇవి మాత్రం వేస్తాము. ఎందుకంటే వెల్లుల్లిపాయలు అయితే వేయము. ఎందుకంటే మాస్క్ వేస్తాం. ఎందుకంటే మేము అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ తీసుకొని పెట్టుకొని మరబట్టించి పెట్టుకుంటాం. పికిల్స్కి ఆడించుకుంటేనే మరి ఆడించుకొని పెట్టుకొని కారం ఉంటే చేతిలో ఏదైనా చేయొచ్చు. కారం మసాలాలు అన్నీ మేము శుభ్రంగా చేసుకొని క్లీన్ చేసుకొని ఇవ్వాలి. ఈరోజు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే కూర్చోదు. ఇవాళ చాలా బాగుంటుంది. దీంట్లో వేయాలి, బళ్ళారు పెట్టుకోవాలి, రంగు రుచి కలరు అన్నీ బాగుంటుంది అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇవి తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకే బెనిఫిట్. మరి ఒకటేసారి ఉంటుంది కాబట్టి కాదు, అన్నీ 10 కిలో 20 కిలోలు ఒకటేసారి తెచ్చుకుంటున్నాం. ఫ్యూచర్లో మసాలా పౌడర్లు మరి అన్నీ సాంబార్ కారం అంటే మీకు చాలామంది తెలిసి ఉంటుంది. సాంబార్ కారం అంటే అన్ని మిరపకాయలు పట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ ఏంటంటే అన్నీ వేసి వేపుకొని దానికి కారం బట్టి వెల్లుల్లిపాయలు కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేయాలి. సాంబార్ కారం, కూరలో కారం అంటుంది దాన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. అది మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అయ్యే పంపించేవాళ్ళు, ఇప్పుడు కూడా పంపిస్తూనే ఉంటారు. ఇక ఇది స్టార్ట్ చేశాను కదా, వాళ్ళు నాకెవరు ఏమీ పంపారు. అంటే మాకు ఇంటికాడ నుంచి వచ్చాయి అన్ని పికిల్స్, మొత్తం ఇంటికాడ నుంచి వచ్చేది. మా అమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు, మా అక్క పంపించేది. అదేంటి అన్ని పికిల్స్ ఏదంటే అది అన్నీ పంపించేస్తాను. మామిడికాయ, టమాటా, గోంగూర, కొరికారం అంటే ఇప్పుడు కొత్తగా మీరు పండుమిరపకాయలు పచ్చడి అంటారు, మేము కొరికారం అంటాం. కొరికారం అంటే మేము అదే కాదు, ఏదైనా నల్లేరు కాడలు పచ్చడా మా ఇంట్లో బాగా చేస్తారండి. మీకు కావాలంటే చెప్పండి. అది మన షుగర్కి, బీపీకి అన్నిటికీ మంచిది. నేను తెప్పించాలి ఊరి నుంచి, లేవు నేను ఇంకా పెట్టలేదు. అందుకే నల్లేరు కాడల పచ్చడా, మునగాకు కారం, ములక్కాయలు తొక్కు ములక్కాయలతో చాలా బాగా పెడతాను నేను. మీకు కావాలంటే చెప్పండి. ములక్కాడలు పికిల్ ఎన్ని సంవత్సరం అయినా పోదు. అర్థమైన పికిల్ దొరకటమే. ఇది దొరికినాయి అనుకో బాగా ముదరాలి కాయలు, మరీ ముదురు కాదు, మరీ లేత కాదు. చూసారా, అన్ని దినుసులన్నీ తీసుకొచ్చుకొని మొన్నేమో అవన్నీ తెచ్చుకున్నా. చూసారు కదా, బేగం బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఒకసారి చూపిస్తా. ఈరోజు ఇవన్నీ వడప్ చేసి తీసి కారం పట్టుకొని పెట్టుకోవాలి. మాకు అట్లయితే ఇదైతే, లేకపోతే ఒకసారి తెచ్చుకోవాలి పాపం చాలాసేపు నుంచి తీస్తుంది కదా, పాపం. సరే మేము కూడా చాలా అయిపోయాం. ఆచుకోపొచ్చుకో అంటున్నాం ఏంది. అవును, ఇంతకుముందు బాగానే ఉంది. చూడండి, అన్ని తీసుకొని అన్నీ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది షార్ట్ వీడియోనే, మంచి పెద్ద వీడియో కాదు. ఇది చిన్నది తీసుకున్నా, మీకు చూపించాలని తీసిన. అంటే మిరపకాయలు కూడా మన ఇంట్లోనే ఇది చేస్తాం, బయట కారం కాదు మనం పెట్టేది. అన్నీ ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను నేను. కారం పొడి కూడా అమ్ముతాను. కారం పొడి కూడా ఫ్యూచర్లో మీకు అన్ని అందిస్తా. సాంబార్ కారం, కూర కారం కూడా అందిస్తా, పికిల్స్ కారం కూడా అందిస్తా నేను.
ఇంకా కొంచెం టైం ఉంది, మాకు వర్కర్స్ కావాలి. ఇంకా వర్కర్స్ వచ్చినాక చేస్తాను. మీరందరూ నా ఛానల్ చూస్తున్నందుకు, శ్రీ లావణ్య పికిల్ ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీరందరూ చాలా 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 త్వరలో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ధన్యవాదాలు. కొంచెం పర్వాలేదు, ఓకే. నన్ను ఇలాగే సపోర్ట్ చేయమని అందరినీ కోరుతున్నాను. మీరందరినీ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను, ఓకేనా. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నమస్తే.